అయ్యగారు నిజంగానే దెయ్యాలు ఉన్నాయంటారా? ఆ కళ్ళ ముందే ఉంది కదా. మీకు ఎప్పుడు ఎటకారమేనేటండే? నిజంగా దెయ్యం వచ్చేయాలి, అప్పుడు తెలుస్తుంది మీకు. ఏండే మీరు కూడా ఇలా దెయ్యాలు చూడాలనుకుంటున్నారా? అయితే తొందరగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వచ్చేస్తే దెయ్యాలు. లైక్ షేర్ కామెంట్ కూడా చెయ్యండి. ఓరు బాబోయ్, నిజంగా వచ్చేసింది రోయ్. తాతయ్య, ఇంట్లో చాలా వేడిగా ఉంది. అవును తాతయ్య, అస్సలు పడుకోలేకపోతున్నా. ఎండాకాలం అంతేరా, పొక్కు పెట్టేస్తుంది. చొక్కాలు తీసేసి పడుకోండి. ఏసీ కొనొచ్చు కదా. ఏసీయా? ఇంత అర్ధరాత్రి మన కోసం షాప్ కూడా తెలుసుకుని కూర్చుంటాడేటి? అయితే మార్నింగ్ కొనేద్దాం తాతయ్య. అబ్బబ్బా, మీకు కావాల్సిన చల్లగాలే కదా. ఏసీ కన్నా చల్లగాలిలో పడుకో పెడతాను పదండి. ఏంటి తాతయ్య మేడ మీదకి తీసుకొచ్చా? ఎండాకాలంలో డాబా మీద పడుకుంటే భలే చల్లగా ఉంటదిరా. మేమెప్పుడు డాబా మీద పడుకోలేదు తాతయ్య. అందుకేరా ఇప్పుడు పడుకుని చూడండి. ఓ పక్క చుక్కలు చూస్తూ ఉంటే, ఇంకో పక్క చల్లగాలి తగులుతూ ఉంటే ఇట్టే నిద్ర పెట్టేస్తుంది. తాతయ్య, ఏదన్నా కథ చెప్పు తాతయ్య. నిన్నే తాతయ్య. తాతయ్య, ఏట్రా అప్పుడే తెల్లారిపోయిందా? ఏంటో తాతయ్య, మాకేదన్నా కథ చెప్పొచ్చు కదా తాతయ్య. కథ కావాలా? అందుకని నా నిద్ర పాడు చేశారా? సరే వినండి. అనగనగా ఒక దట్టమైన అడవి, కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి. తాతయ్య, స్టోరీస్ ఏం వద్దు తాతయ్య, మేము పడుకుంటాం. పడుకోండే కథలకి. కథలు కావాలంట కథలు. రే గామా, ఏంట్రా సౌండ్? నీకు వచ్చిందా? అదిగో ఆ సైడ్ నుంచే వస్తున్నట్టుంది. పద ఏంటో చూద్దాం. రే తెల్లారింది, లేకండి ఇంకా. అయ్యగారు, అయ్యగారు, ఏంట్రా పొద్దు పొద్దున్నే? ఏమైంది ఏంటి? మన ఊరు వాటర్ ట్యాంక్ లో కాకి చచ్చిందండి. వచ్చి నన్ను క్లీన్ చేయమంటావా? కాదండి బాబు, కుళాయి ఇప్పితే కొంపు కొంపు. మరి బ్లీచింగ్ కొట్టించొచ్చు కదరా, దానికి కూడా నన్ను అడగాలేటి? అది కాదండి బాబు, చాలా దారుణంగా వస్తుందండి కొంపు. ఒకే కాకి అంత కొంపు రావడం ఏంటండి? రాకూడదు కదా. సర్లే పద, ఏంటో చూద్దాం. తాతయ్య,
తాతయ్య ఎక్కడికి? ఏసీ కొనడానికి వెళ్దామన్నావు కదా. ఊర్లో పని ఉందిరా, ఇల్లు వచ్చాక ఏసీ కొందాంలే. మర్చిపోయాను, ట్యాంక్ లో నీళ్ళెట్టి ఎవరో మొక్కలు కడుక్కోకండి. నేను వాటర్ టిన్ పంపిస్తాను, అప్పుడు కడుక్కుందరు గానే. రే అవెంజర్, ఎంతసేపు పట్టుద్రా శుభ్రం చేయడానికి? శుభ్రం అవ్వాలంటే ముందు మొదలెట్టాలి కదండి. మరి ఎంతసేపు ఏం చేశారా? అంటే కాకి చచ్చింది కదా, మీరు ఒకసారి చూస్తారని. కాకి చావడం చూడాలా? అంటే ఇంత పెద్ద ట్యాంక్ లో చిన్న కాకి అంత దారుణంగా కొంపు కొట్టేస్తుంది ఏంటండి? సరే ఆగండి, ఎక్కి చూస్తాను. అమ్మ దీనమ్మ, ముక్కు బద్దలేసిపోతుంది. ఈ కాకి చచ్చే ముందు ఏ పెంట తిని చచ్చిందో దొంగమొండ. అయ్యగారు, వాసన ఎలా వస్తుందండి? నీకెలా వచ్చిందో నాకు అలాగే వచ్చింది. నోరు మూసుకుని ట్యాంక్ లో నీళ్ళు ఇప్పేసి బ్లీచింగ్ అది కొట్టించు. ఈ పొట్టూరులో ఎండలు మంచి కట్టుకున్నాయి కదరా? అవునండి బాబు, రాత్రులు పడుకున్నప్పుడు చెమటలతో చచ్చిపోతున్నాం. అందుకే పిల్లల కోసం ఏసీ కొనేద్దాం అనుకుంటున్నాను. ఒరే పాపారాయుడు, ఎలాగో ఏసీ కొంటున్నావు కదా, మీ ఇంట్లో కూలర్ నాకు పంపించరా? ఇంకేమొద్దేటి, అయినా కూలర్ మా తాతల కాలం నాటిది. నేనేమన్నా ఒరే నేను తాతనే కదరా, నాకు ఇచ్చేరా. సర్పంచ్ గారు ఈడొకడు మధ్యలో పొల్లలాగా. ఈటర్ కాసి ఏమైంది? మన రంగగారికి పథకం పనులు కాల్ జారిపడి బుర్ర బొక్కడిపోయిందండి. అమ్మ బాబోయ్, అవునా? ఇప్పుడు ఎలా ఉందిరాడికి? హాస్పిటల్కి తీసుకెళ్ళామండి, స్కానింగ్ లో అయితే తీయించమన్నారు. కొంచెం మీరు హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడండి, డబ్బులు అయ్యి కొంచెం తగ్గించుకోమని. సరే మాట్లాడతానులే, నువ్వు వెళ్ళండి, దగ్గరుండి చూసుకో. ఏంట్రా పాపారాయుడు, ఈ రోజన్నీ ఇలా జరుగుతున్నాయి? పొద్దున్నే ఇలాంటి అపశకనాలన్నీ జరుగుతున్నాయి ఏంటి? అయ్యగారు, ఇది దేనికన్నా సంకేతం అంటారా? సంకలో సంచయం కాదు, నువ్వు ఊరుకోరా బాబు. ఇప్పుడు అలాంటివి ఏం పెట్టకో. ఒరే ఆల్ఫా, రాత్రి వచ్చిన ఏడుపు సౌండ్ ఏంట్రా? తాతయ్యకి చెప్పేద్దాం. వద్దు, తాతయ్య ఎలాగో నమ్మడో. మరేం చేద్దాం? రాత్రి అందరూ పడుకున్నాక మళ్ళీ మేడకి చూద్దాం. మళ్ళీ అలా ఏమన్నా ఏడుపు వినిపిస్తుందేమో చూద్దాం. సరే. ఏట్రా పెద్దంతరం చిన్నంతరం తెలియదేట్రా నీకు? ఏంట్రా మర్యాదగా మాట్లాడు. నాకు కానీ కోపం వచ్చిందంటే నన్ను రెచ్చగొట్టకు. ఏట్రా నన్ను చంపేస్తావా? రారా చంపు. చంపేసాక ఇంకేం చూస్తారా? రే సత్యబాబు, తాత ఏమైందిరా? చూడరాడు, నన్ను చంపేస్తా అంటున్నాడు. మరి రెచ్చగొడితే రెచ్చిపోతావా? ఒరే పాపారాయుడు, పంచాయతీ ఎట్రా? ఆడంతు తేల్చేయాలి ఈ రోజు. అర్ధరాత్రి పంచాయతీ ఏంట్రా? ఒరే సత్యబాబు, అసలు ఏంట్రా గొడవ? ఏం లేదండి. ఏం లేదా? అవునండి, ఏం లేదు. మరేం లేదని గొడవ ఎందుకురా? అది కాదండి, 10,000 అప్పు తీసుకుని పెన్షన్ వచ్చినప్పుడు 1000 ఇచ్చేస్తానన్నాడండి. ఇప్పుడు అడిగితే పెన్షన్ డబ్బులు పోయాయి అంటున్నాడండి. పోయాయా? అవునరా, డబ్బులు పెట్లో పెట్టాను. ఆడికి ఇచ్చేద్దామని పెట్లో చూస్తే బూడి తప్ప ఏమీ లేదు. చూసారా అండి, ముసలుడు ఎలా అబద్ధాలు చెప్పేస్తున్నాడు? నువ్వు ఉండరా, తాత నిజం చెప్పు. నిజమేరా, నేనెందుకు అబద్ధం చెప్తాను? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. ముందు మీరు గొడవ ఆపి ఇంటికి వెళ్ళండి, పొద్దున్నే ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే అండి, సర్పంచ్ గారు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాను, లేదంటేనా? ఎల్లెళ్ళు.
రే గామా, తాతయ్య పడుకున్నాడు, పదరా. ఆ పద. ఏంట్రా సౌండ్ ఏమీ రావట్లేదు, కాసేపు చూద్దామాగు. అదిగో ఆ సైడ్ నుంచి వస్తుంది, అదా చూద్దాం. రే, నాకెందుకో భయమేస్తుంది. ఎందుకురా భయ్యం? ఎవరో ఏడుతున్నట్టున్నారు. ఎవరది? ఎదవగోల, ఆపండి. ఒరే, సౌండ్ ఆగిందిరా. చెప్పానా ఎవరో ఏడుతున్నారని? నువ్వు అరగానే బలి వెళ్ళిపోయారు. ఇంకా ప్రశాంతంగా పడుకోవచ్చు. పద వెళ్దాం. Ta-na.